నమస్తే, నేను శిశిర. టీసాట్ నిర్వహించే స్పోర్ట్స్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జనరల్గా మనకు స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో స్పోర్ట్స్ అనేవి ఎక్కువగా ఆడిస్తూ ఉంటారు. అంటే ఈ స్పోర్ట్స్ అనేవి కేవలం మానసిక ఆనందం కోసమా, లేకపోతే ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసమా, వీటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఈరోజు మనం మాట్లాడి తెలుసుకుందాం. అయితే మనతో మాట్లాడేందుకు టీసాట్ స్టూడియోలో ఉన్నారు లెఫ్టినెంట్ డాక్టర్ దీపికా గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఓయూ హైదరాబాద్, అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్. నమస్తే అండి, వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. అంటే మనకి ఇప్పుడు స్పోర్ట్స్కి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ రోజుల్లో ఈ స్కూల్ డేస్ కానీ కాలేజ్ డేస్లో కానీ ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో అయితే అవి పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయంటారు? మేడం, ఫిజికల్ యాక్టివిటీ అంటే ఒక స్పోర్ట్సే రాదు, ఇట్ కెన్ బి ఎనీ యాక్టివిటీ. పిల్లల్ని ఇన్వాల్వ్ చేసే బాడీలీ కాంటాక్ట్ వెన్ ఇట్ కమ్స్ టు స్కూల్స్, కాలేజెస్ వస్తే ఫిజికల్ యాక్టివిటీని మనం 3 విభాగాలల్లో ప్రమోట్ చేయొచ్చు. ఒకటి స్పోర్ట్స్, ఒకటి ఎన్సీసీ, ఒకటి ఎన్ఎస్ఎస్. ఈ స్పోర్ట్స్ అనేది ఇప్పుడు ప్రొఫెషనల్గా తీసుకుంటే చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ అనేది మస్ట్. మరి చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకోకపోతే స్పోర్ట్స్లోకి రావడానికి వీల్లేదా అంటే, ఒక హాబీ పరంగా, ఒక ప్యాషన్ పరంగా ఆడితే ఎనీ టైమ్ యూ కెన్ స్టార్ట్ స్పోర్టింగ్ యాక్టివిటీస్. కానీ ప్రొఫెషనల్గా తీసుకుందామంటే ఒక సర్టన్ ఏజ్ తర్వాత హయ్యర్ లెవెల్కి వెళ్ళడం అనేది కష్టమైన జాబ్. అంటే మీరు చెప్పినట్టు ఇందాక ఎన్సీసీ అన్నారు, స్పోర్ట్స్ అన్నారు, మరి ఎన్ఎస్ఎస్ అన్నారు. అసలు ఈ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఇవి అంటే ఏంటి అంటారు? ఓకే, స్పోర్ట్స్ మనం 3 కేటగిరీస్ ఉంటాయండి. ఒకటి ఇండివిజువల్ స్పోర్ట్స్, ఒకటి డ్యూయల్ స్పోర్ట్స్, పార్ట్నర్తో ఆడే స్పోర్ట్స్, ఒకటి టీమ్ గేమ్స్. వెరాజ్ ఎన్సీసీ వస్తే కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ ఆల్ దిస్ 3 ఫిజికల్ యాక్టివిటీ కిందికే వస్తాయి. స్పోర్ట్స్ ఒకటి. ఎన్సీసీ అంటే ఎన్సీసీలో మనకి కొన్ని స్పెషలైజ్ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు. ఎలాగైతే ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎన్సీసీలో ఎన్రోల్ అయితే ఒక ఫస్ట్ ఎయిడ్, ఒకటి సిగ్నల్స్, ఇంకోటి హౌ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్. కొన్ని ఎక్కడన్నా మిస్ అయిపోతారు, మీరు ఎక్కడనో చిక్కుకుంటారు, హౌ టు ప్లేస్ యువర్ సెల్ఫ్ అండ్ గెట్ బ్యాక్. యు ఆర్ గోయింగ్ ఆన్ ఏ ట్రిప్, యాక్సిడెంట్ జరిగింది, మీరు ఎక్కడున్నారో తెలియదు. అట్లాంటప్పుడు మనం ఎలా ట్రేస్ చేసుకోవాలి, ఎలా రీచ్ కావాలి, మనం ఎలా కాపాడుకోవాలి. చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి ఎన్సీసీలో. ఆ సబ్జెక్ట్స్ నేర్చుకొని ఎట్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ మన దేశానికి మనం ఎలా ఉపయోగపడతాం, ఎలాగైతే మిలిటరీలో ఏవేవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో అవి పిల్లలకి నేర్పడం జరుగుతుంది త్రూ ఎన్సీసీ. అవి నేర్చుకోవడం వల్ల మనల్ని ఎట్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ పిల్లలు సొసైటీలో ఉంటారు కాబట్టి దే కెన్ బ్రింగ్ అవేర్నెస్ టు ద సొసైటీ అండ్ సైమల్టేనియస్లీ వాళ్ళది వాళ్ళు కాపాడుకోగలుగుతారు. వేరాజ్ ఎన్సీసీ ఏంటంటే ఎన్సీసీలో కొత్త సబ్జెక్ట్స్ ఉండవు. మనం ఏదైతే చదువుకుంటామో అప్పటి వరకు మనకున్న అవగాహనతో మనకన్నా అన్ప్రివిలేజ్డ్ పిల్లలకి ఎలా రీచ్ కలుగుతాం. అన్ప్రివిలేజ్ సొసైటీ, అన్ప్రివిలేజ్డ్ అంటే మనకన్నా తెలియని వాళ్ళకి. ఇట్ కెన్ బి హైజీన్, ఇట్ కెన్ బి లిటరేచర్, ఎనీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కెన్ బి డన్ త్రూ ఎన్ఎస్ఎస్. అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఈ స్పోర్ట్స్ అన్నారు, ఎన్సీసీ అన్నారు, ఎన్ఎస్ఎస్ అంటే ఏంటి అని చెప్పారు. అయితే వీటిలోకి ఎలా ఎంటర్ అవ్వచ్చు పిల్లలు? స్పోర్ట్స్ నేను ఇంతకుముందు మెన్షన్ చేసినట్టు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ అయితే చిన్నతనంలో నుంచి వెళ్తే అడ్వాంటేజ్ ఉంటుంది. ఆర్ హాబీ లాగా, ప్యాషన్ కోసం ఎనీ టైమ్ వీ కెన్ గెట్ ఇన్ టు స్పోర్ట్, ఎనీ స్పోర్ట్. అండ్ ఎన్సీసీ అయితే ఏజ్ లిమిట్ ఉంది. స్కూలింగ్లో వచ్చి 8th క్లాస్లో ఎన్రోల్మెంట్ ఉంటుంది. అక్కడ 8th క్లాస్లో జాయిన్ అయ్యి 9th క్లాస్లో ఏ సర్టిఫికెట్ తీసుకోవడం జరుగుతుంది పిల్లలకి. మనకి కంపల్సరీ ఒక క్యాంప్ 10 to 12 days, లోకల్ క్యాంప్ అయితే 10 days, నేషనల్ క్యాంప్ అయితే 12 days క్యాంప్ ఉంటుంది. ఆ క్యాంప్ చేశాకే ఒక సర్టిఫికేషన్ మనకు దొరుకుతుంది. అది కూడా రాసాకే ఎగ్జామ్ పాస్ కావాలి. కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి, కామన్ సబ్జెక్ట్స్ అని, స్పెషలైజ్ సబ్జెక్ట్స్ అని, అందులో ఒక ఎగ్జామ్ ఉంటుంది. స్కూల్ లెవెల్ అయితే 8thలో ఎన్సీసీకి అడ్మిషన్ తీసుకోవచ్చు అండ్ గెటింగ్ ఇన్ టు ఎన్సీసీ. 9thలో ఒక ఏ సర్టిఫికేట్ ఉంటుంది. వెరాజ్ డిగ్రీ కాలేజ్కి వస్తే
ఫస్ట్ ఇయర్లో ఎన్రోల్మెంట్ ఉంటుంది, సెకండ్ ఇయర్లో బి సర్టిఫికేట్ రాయొచ్చు, థర్డ్ ఇయర్లో సి సర్టిఫికేట్ రాయొచ్చు. బి సర్టిఫికేట్ రాసే ముందు ఒక్క యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ కంపల్సరీ. సేమ్ మళ్ళీ ఒక మిలిటరీ ఎక్స్పోజర్ ఉంటుంది అక్కడ మిలిటరీలో ఎలాంటి అయితే బేసిక్ సబ్జెక్ట్స్ నేర్పించడం జరుగుతుంది. ఎన్ఎస్ఎస్ కూడా కంపల్సరీ విలేజ్ క్యాంప్స్ అని ఉంటాయి, స్పెషల్ క్యాంప్స్ అని ఉంటాయి. ఈ ఎన్సీసీకి ఎన్ఎస్ఎస్కి డిఫరెన్స్ ఏంటంటే ఎన్సీసీలో కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకుంటాం మనం, మిలిటరీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మనకు హెల్ప్ అయితే తర్వాత సొసైటీకి కూడా మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఎన్ఎస్ఎస్ వచ్చేసి మనకున్న నాలెడ్జ్తోని ఇంకా మనకన్నా అన్ప్రివిలేజ్ పీపుల్కి మనము అవగాహన కల్పిస్తాం. డిఫరెంట్ ప్లేసెస్ ఇట్ కెన్ బి, ఇప్పుడు ఎక్కడైనా ఏదన్నా నేషనల్ డిజాస్టర్ వీళ్ళు ఉన్న సబ్జెక్టుని పోయి హెల్ప్ చేస్తూ ఉంటారు, వీళ్ళు ఆల్రెడీ ట్రైన్డ్ బేబీస్ లాగా పోయి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచింగ్. ఓవరాల్గా స్పోర్ట్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఎందుకు మాట్లాడుతున్నామంటే అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ కాకుండా పిల్లలు ఏం చేయాలి, ఒక 10 నిమిషాలు దొరికితే బయటికి వెళ్ళి పానీపూరి తినడం కాదు, అర్ధగంట దొరికితే బేకరీకి. ఇవాళ రేపు పిల్లలు అలా ఉన్నారు, 1 నిమిషం దొరికితే ఫోన్ తీసుకొని వాట్సాప్ అది ఇవి కాదు కావాల్సింది పిల్లలకి. అపార్ట్ ఫ్రమ్ మెంటల్ ఎబిలిటీస్, ఫిజికల్ ఎబిలిటీస్ ఈజ్ ఎ మస్ట్. అంటే మనకు ఒక ప్రొవాబే ఉంది, ఎ సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ ఈజ్ ఎ మస్ట్. ఇంధనం లేనిది ఏ వాహనం నడవదు, అలానే ఒక మనిషి ఫిజికల్ సో ఈ 3 అనేది ఒక ఛానల్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు సమ్ యాక్టివిటీ ఇన్వాల్వింగ్ అవర్ సెల్ఫ్ అపార్ట్ ఫ్రమ్ స్టడీస్. క్లాస్ రూమ్లో మనకు మెంటల్ ఎబిలిటీస్ ఇక్కడ వరకు ట్రైన్ అవుతుంది, కానీ కాలేజ్ అంటే ఓవరాల్ డెవలప్మెంట్, స్కూల్ అంటే ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్. అట్లాంటప్పుడు ఈ 3 ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటూ ఉంటుంది పిల్లలకి. అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఈ స్పోర్ట్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వల్ల అంటే పిల్లలకి అని కాకుండా వీటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది ఫ్యూచర్లో, కానీ ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఉపయోగాలు ఎలాంటివి ఉన్నాయి వాళ్ళకి? మేడం, ఇప్పుడు అంటే ఇంతకుముందు గవర్నమెంట్లోనే రిజర్వేషన్ మాట్లాడేది, మనము హయ్యర్ స్టడీస్కి రిజర్వేషన్ గురించి మాట్లాడేది. ఇప్పుడు మన కార్పొరేట్ సెక్టర్లో కూడా ఒక ఇంటర్వ్యూ పోయినప్పుడు చైల్డ్ని ఓన్లీ సర్టిఫికెట్స్ చూడట్లేదు ఏ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా. ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు, ఏ అవసరం వస్తుందో అంటే ఈ అబ్బాయిని అమ్మాయిని అంటే ఎంప్లాయ్ చేసుకోవాలంటే వాట్ ఆర్ దేర్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అనేది కూడా చూస్తుంది. ఇఫ్ అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ఇఫ్ దే హ్యావ్ స్పోర్ట్స్ అంటే ఏంటంటే వాళ్ళకి దే కెన్ టేక్ విన్ ఆర్ లూజ్, ఏదైనా తీసుకునే. స్పోర్ట్ అంటే విన్నింగ్ అండ్ లూజింగ్ ఈ సమానంగా తీసుకోవడం, ఏ ఎమోషన్ అయినా ఈక్వల్గా తీసుకోవడం, ఓటమి గెలుపుని తీసుకోవడమే నేర్పించేదే స్పోర్ట్స్. ఎన్సీసీ స్పెషలైజ్ సబ్జెక్ట్స్, వాళ్ళల్లో లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అయితే. ఎన్ఎస్ఎస్లో సొసైటీ కాంట్రిబ్యూషన్, కమింగ్ అవుట్, రీచింగ్ టు ఇట్స్ నాట్ మీ బట్ వి అనే కాన్సెప్ట్. సో ఇది ఏది ఉన్నా కానీ వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. కార్పొరేట్స్ ఆర్ లుకింగ్ ఇన్ టు చిల్డ్రన్ హూ హ్యావ్ అదర్ యాక్టివిటీస్ అపార్ట్ ఫ్రమ్ స్టడీస్. ఎంత మెరిటోరియస్ ఉండని, ఏది లేకుండా అదర్ యాక్టివిటీస్లో లేకుండా జమ్ ఉన్నా కానీ సమ్హౌ ఓవరాల్ చూసి ఈ మధ్య దిస్ ఈజ్ ద పాజిటివ్ సైన్ వేర్ కార్పొరేట్స్ ఆర్ లుకింగ్ ఇన్ టు అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎ చైల్డ్. ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేసే ముందు డెఫినెట్గా ఓవరాల్ పర్సనాలిటీ చూడడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో. సో స్పోర్ట్స్లో రిజర్వేషన్ గురించి మన అందరికీ తెలుసు, గవర్నమెంట్లో ఏం హయ్యర్ స్టడీస్లో ఏం రిజర్వేషన్ ఉందని. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ వాంట్ టు మెన్షన్ దట్ అందరూ చూస్తున్నారు ఎలా ఓవరాల్ డెవలప్మెంట్ ఉందా, లేకపోతే బుక్స్కే పరిమితమైనరా, ఎన్ని మనకు ఇప్పుడు ఎక్కడికి మనం సర్టిఫికెట్స్ క్యారీ చేయలేం కదా మేడం. ఏ సిచ్యువేషన్ వస్తే ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేదే కదా. సో బాహ్య ప్రపంచం గురించి కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి పిల్లలకి, అందుకోసము సో ఇట్ ఈస్ గివెన్ డ్యూ ఇంపార్టెన్స్ అని చెప్తాం. అంటే ఇప్పుడు ఈ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ అంటే చాలామంది పిల్లలకి తెలియదు దీని గురించి. పిల్లలకే కాదు, చాలామంది పిల్లలకు తెలిసినా వాళ్ళు జాయిన్ అవుతాము మేము చేస్తాము అన్నా కూడా చాలామంది తల్లిదండ్రులకు కూడా వీటిపైన అవగాహన ఉండదు. మరి వాళ్ళకి ఎలాంటి అవగాహన కల్పించాలంటారు? పేరెంట్స్ అంటే ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఉమెన్స్ కాలేజ్.
నేను చాలాసార్లు ఎన్సీసీ సెలెక్షన్స్కి పిల్లలు వచ్చినప్పుడు పేరెంట్స్ కూడా వచ్చి, నేను 6 o'clockకి మార్నింగ్ సెలెక్షన్స్ అంటే 5 o'clock వచ్చి నిలబడ్డ వాళ్ళు ఉన్నారు, పిల్లలతో పాటు పేరెంట్స్. సో అంటే నా జనరేషన్లో నేను ఎప్పుడైతే చిన్న ఉన్నానో అప్పుడు ఫిజికల్ యాక్టివిటీకి ఇంపార్టెన్స్ ఉండే. దట్స్ వై ఐఎమ్ ఏ ప్లేయర్. ఈ మధ్య కాలంలో ఎక్కువ కార్పొరేట్ స్కూల్స్ వచ్చేసి, బిల్డింగ్ స్కూల్స్, యూ గో టు తమిళనాడు, అసలు గ్రౌండ్ లేనిది స్కూలే ఉండదు అక్కడ. కానీ మన తెలంగాణలో ఎలా ఉంది పరిస్థితి అనేది మనకు తెలుసు. సో ఓవరాల్ ఫిజికల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పేరెంట్స్కి అవగాహన ఉంది. పేరెంట్స్ ఎలా అయిపోయారంటే, ఐఎమ్ ఆల్సో ఏ పేరెంట్. ఇప్పుడున్న యూత్లో నా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి నాకు ఎలా ఉందంటే ఏదో ఒకటి చేయాలి నా పిల్లలు, స్టడీస్ కాకుండా. సో దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్, దే నో మ్యాన్, దే ఆర్ కమింగ్. వాళ్ళు వస్తున్నారు, నిలబడుతున్నారు, మేడం కొంచెం చూడండి ఏమన్నా అవకాశం ఉంటే అంటున్నారు. స్పోర్ట్స్ రాదంటే ఇలా జాయిన్ కావచ్చు, మనం అవగాహన కల్పించాలి. ఆ చైర్లో కూర్చున్నప్పుడు ఇలా ఉంటుంది. చిన్నప్పటి నుంచి మా పిల్లలు స్పోర్ట్స్ ఆడలేదంటే పర్లేదు, అప్పుడు లేదు ఆపర్చునిటీ, ఇప్పుడు ఉంది, యూజ్ చేసుకోండి, ఇలా ఉంది. ఇది కాదు ఎన్సీసీయా, ఓకే దిస్ ఈజ్ ఇలా ఎంటర్ కావచ్చు, ఇలా సెలెక్షన్ మోడ్ ఉంటుంది, ఇవి ఆస్పెక్ట్స్ టెస్ట్ చేస్తాము. తర్వాత ఎన్ఎస్ఎస్ ఏం కావాలి, దీని క్వాలిఫికేషన్ ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే దే ఆర్ హ్యాపీలీ. ఎందుకంటే మనకు ఇంతకుముందు చదువు అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఇవి చూస్తున్నప్పుడు డెఫినెట్గా పేరెంట్స్ కూడా ఒక మెట్టు దిగొచ్చి చదువుతో పాటు ఇది చేసుకున్నాను అని చెప్తా ఉన్నారు. అంటే మీరు ఇందాక చెప్పారు చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్ ఆడని పిల్లలు కొంతమంది ఉంటారు, పెద్దయ్యాక మేము ఎలా అని అంటారు. మరి అది చిన్నప్పటి నుంచే ఈ స్పోర్ట్స్ కంటిన్యూ చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటారు? బెనిఫిట్స్ గవర్నమెంట్ అంటే హయ్యర్ స్టడీస్ పరంగా ఉన్నాయి. ఇప్పుడు చాలామంది పిల్లలు మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఎంఎస్కి బయటికి వెళ్తూ ఉన్నారు. అంటే ఎక్కువ పిల్లలకి తెలియని విషయం ఏంటంటే మనకు స్కాలర్షిప్ ఒకటి వస్తూ ఉంటుంది. వేరే సబ్జెక్ట్ పరంగా అయితే ఒక లిమిటెడ్ స్కాలర్షిప్ ఉంది, కానీ టాప్ లెవెల్ స్పోర్ట్స్మెన్కి 100% స్కాలర్షిప్ ఉంది ఎంఎస్ స్టడీ అంటే ఫర్దర్ స్టడీస్కి. ఇన్ అదర్ కంట్రీస్ ఇఫ్ యూ ఎక్సెల్ ఇన్ స్పోర్ట్స్ ఇన్ ఇండియా, ప్రూవ్ యువర్ సెల్ఫ్, 100% స్పోర్ట్స్ స్కాలర్షిప్ ఉన్న యూనివర్సిటీస్లో ఆఫర్ చేస్తుండ్రు. సో బయటికి వెళ్ళినా ఉన్నాయి, గవర్నమెంట్లో ఉన్నాయి, హయ్యర్ స్టడీస్కి ఉన్నాయి. సో దెర్ ఈజ్ ఎ స్కోప్. అదే ఇప్పుడు అంటే మీరు చెప్పినట్టు చిన్నప్పటి నుంచి ఆడకపోయినా పెద్దయ్యాక ఆడినా అంటే వాళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పారు. అంటే సొసైటీకి దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉందంటారు? మేడం, ఈ 3 విభాగాలలో కూడా మనము మర్చిపోయింది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది లీస్ట్ ప్రయారిటీ అయిపోయింది. ఈ 3 ఎందుకు ఇండల్జ్ చేయాలి పిల్లలు అన్నప్పుడు, ఒక స్టేజ్కి పోయాక ఇప్పుడు అయిపోయింది, స్టడీస్ అయిపోయినాయి, సెటిల్ అయ్యారు లైఫ్లో, రేపు పిల్లలు, తర్వాత ఏంది జాబ్తో పరంగా ఏంటిది, ఒకవేళ నాకు ఈరోజు హాలిడే వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలి, నాకు పనులు అయిపోయినాయి, సో ఐ వాంట్ టు రిక్రియేట్ మై సెల్ఫ్. అదే నేను చిన్నప్పుడు ఒక ఆట ఆడుంటే నేను హ్యాపీగా దానికి వెళ్ళిపోతా. ఎన్ని రోజులు వాకింగ్కి వెళ్తాను. కొందరికి ప్యాషన్ ఉంటుంది వాకింగ్కి వెళ్ళడము, వాకర్స్ అయిపోవడము. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రమ్ యువర్ ఛానల్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్, ఇప్పుడు వెటరన్ గేమ్స్ అనేది చాలా ప్రాముఖ్యత సంపాదించుకుంది. అస్సలు స్పోర్ట్స్ పరంగా లేని వాళ్ళు కూడా ఇప్పుడు స్పోర్ట్స్లోకి వస్తున్నారు. మా కాలేజ్లో ఉన్నారు 45 above 50కి వచ్చినాక వెయిట్ రెడ్యూసింగ్ కోసం వాకింగ్లో ఇంట్రడ్యూస్ అయ్యి, తర్వాత వాకింగ్ పలానా చోట నెక్లెస్ రోడ్లో అక్కడ వాకింగ్ పార్టిసిపేట్ చేసి అక్కడ అవగాహన అయిపోయి, అక్కడ నుంచి ఇప్పుడు వెటరన్ నేషనల్స్ పోయిన వాళ్ళు ఉన్నారు, వెటరన్ ఇంటర్నేషనల్స్ ఆడిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఈస్ వన్ మోర్ ఎక్స్పోజర్. 90 ఏళ్ళ వాళ్ళు వెళ్తూ ఉన్నారు, 95, 100 కేటగిరీస్ వైజ్ ఉన్నాయి. ఎవ్రీ 5 years 40 to 45 వన్ కేటగిరీ, 45 to 50 అలా కేటగిరీ వైజ్ ఉంది. సో మనము ఇప్పుడు పిల్లలు పెద్దగా అయిపోయింది, ఏం చేయాలంటే యూ గెట్ ఇన్ టు సమ్ గేమ్, టేక్ సమ్ స్పోర్ట్, కంటిన్యూ, హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి. టోర్నమెంట్స్ వస్తున్నాయి, పార్టిసిపేట్ చేయండి. దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ ఫర్ స్పోర్ట్స్. యూ కెన్ టేకప్ ఎట్ ఎనీ ఏజ్. బిఫోర్ ఇట్ వాజ్ దేర్, నౌ ఇట్ ఈస్ లైక్ దిస్. అంటే యాజ్ ఎ ఉమెన్, మీరు ఒక మహిళగా ఇప్పుడు మీరు ఒక స్పోర్ట్స్ అంటే పర్సన్గా ఉన్నారు. సో మీరు మహిళలకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? మహిళలకు ఎలాంటి సలహాలు ఇస్తారు? అంటే ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, అవకాశాల గురించి మనం ఆలోచించొద్దు. కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ అనేది టేకప్ చేసుకోవాలి. ఇప్పటికైనా మించిపోయింది. చిన్న వయసులో ఉన్న మీ ఆడపిల్లల్ని ఇమీడియట్గా ఏదో ఒక యాక్టివిటీలో పెట్టండి.
స్విమ్మింగా, బ్యాడ్మింటనా, మీ దగ్గరలో మీ చుట్టుపక్కన ఉన్న యాక్టివిటీలో పెట్టండి. తర్వాత రేపు పొద్దున మీ పిల్లలకి, ఇప్పుడు సపోజ్ నా కాలేజ్లో నా పిల్లలకి ప్రతి ఒక్కళ్ళు యోగా నేర్చుకోవాలని చెప్తాను నేను. రేపు పొద్దున వాళ్ళు ఏదైనా ఎంప్లాయీ అయ్యిండు, బయటికి వెళ్ళలేరు, వాకింగ్కి వెళ్ళలేరు, ఏది ఒక మ్యాట్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ యోగా చేసుకుంటే సరిపోద్ది. స్విమ్మింగ్ పూల్స్ ఇప్పుడు మనకంతా హైదరాబాద్లో చాలా డెవలప్ అయిపోయింది, కమ్యూనిటీస్ వస్తున్నాయి, పూల్స్ వస్తున్నాయి, ఒక్కొక్క దాంట్లో 3-4 పూల్స్ ఉన్నాయి. దెర్ ఈజ్ నో ఏజ్ ఫర్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ. యూ కెన్ గెట్ ఇన్ టు ఎనీ స్పోర్ట్. వెళ్ళండి, నేర్చుకోండి, ఒక 1 అవర్ ఫిజికల్ యాక్టివిటీకి స్పెండ్ చేయండి. మనము ప్రయాణించేటప్పుడు ఇంట్లోకి వెళ్ళే ముందు ఒక స్కూటర్ని గేరప్ చేస్తాం, స్టార్ట్ చేశాక రేజ్ చేసి వెళ్తాం మన డెస్టినీకి. మరి మన బాడీని ఎలా గేరప్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఉన్న స్ట్రెస్ లెవెల్స్కి ప్రతి మహిళకి ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఎ మస్ట్. ఏం ఎంచుకుంటావు నువ్వు, ఎలా వెళ్తావు అనేది ఇట్స్ అప్ టు యూ. ఇంట్రెస్ట్ మనకు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే డిసీజెస్ స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుంది, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయినాయి, ఫుడ్ చేంజ్ అయిపోయింది. ఇలాంటి టైంలో అంటే మనం ఒక చోట తింటున్నాము, మన డెస్టినీ నెక్స్ట్ ఎక్కడ చూడండి ఫుడ్ కోర్ట్స్ పక్కన ఉండేది ఒక హాస్పిటల్, ఇందులో తింటున్నాం, అందులో పోయి పడుకు అక్కడ స్పెండ్ చేస్తాం. ఇవి రెండింటి నుంచి అంటే ఇక్కడ తిన్నది ఇంకొక ఆడ అరిగిపో. దట్ ఈజ్ ఫిజికల్ యాక్టివిటీ. ఇన్వాల్వ్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీ, డోంట్ గెట్ ఇన్ టు హాస్పిటల్స్. మీరు వెళ్ళాల్సింది డాక్టర్ దగ్గరికి కాదు, ఒక గ్రౌండ్కి వెళ్ళండి, ఒక ఓపెన్ ఏరియాకి వెళ్ళండి. అదర్వైజ్ మీ కమ్యూనిటీలో ఉన్న యాక్టివిటీస్ని మీరు యూజ్ చేసుకోండి. మనము ఏదైనా కొత్త కొనుక్కునేటప్పుడు ఏమేమి ఉన్నాయి ఎమ్యూనిటీస్ అని చాలా చూస్తాం. హౌ ఫార్ వీఆర్ యూజింగ్ దోస్ ఎమ్యూనిటీస్, యూఆర్ పేయింగ్ ఫర్ ఇట్. మీరు అక్కడ కొనే ముందు ఎందుకు ఇక్కడ తీసుకున్నావు అని ఎవరు నన్ను అడిగితే అది ఉంది, ఇది ఉంది, బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, స్విమ్మింగ్ పూల్స్ 3 ఉన్నాయి, ఎన్నో చెప్తారు. బట్ హౌ ఫార్ యు ఆర్ యూజింగ్ దెమ్. దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ టు యూజ్ ద అమ్యూనిటీస్ విచ్ ఆర్ ప్రివైల్. సో మీ హెల్త్ని మీరు ప్రమోట్ చేసుకోవడానికైనా మీరు ఫిజికల్ యాక్టివిటీ చేయండి. అంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్కి సంబంధించి చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. అంటే స్పోర్ట్స్ ఆడడం వల్ల మనకి స్టడీస్కి పిల్లలకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, అంటే చదువు ఆపేసి వాళ్ళు స్పోర్ట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారేమో, మరి చదువు పరిస్థితి ఏంది అని చాలామంది తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. స్పోర్ట్స్ ఆడమంటారు కానీ ఎక్కువ ఫోకస్ స్టడీస్ మీదే పెట్టండి. అంటే మీరు స్పోర్ట్స్ ఆడడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి వాళ్ళకి, పిల్లలకి సంబంధించి స్టడీస్కి, వాళ్ళకి స్టడీస్ పైన ఎలాంటి ప్రభావం చూపదంటారా స్పోర్ట్స్ ఆడడం వల్ల పిల్లలు శారీరకంగా అలసిపోతారు. ఎప్పుడైతే మనము ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మనం జనరల్ ఒపీనియన్ ఏంటంటే అలసిపోతాం. ఎందుకు అలసిపోతాం? బికాజ్ బాడీలో యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఈ బాడీకి ఎంతైతే శక్తిని, ఎనర్జీని ఇస్తుందో మన శరీరం, అంతే బ్రెయిన్కి ఇస్తుంది. నువ్వు ఆడేటప్పుడు బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అంటే నువ్వు ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల నీ బ్రెయిన్ ఫంక్షనింగ్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ కాదు ఎక్కడ కూడా. సో ఈ చిన్న లాజిక్ తెలియదు, పిల్లలు అలసిపోతారండి. సో ఒక డ్యూరేషన్ తర్వాత అలవాటు అయిపోతుంది. ఎంతమంది పిల్లలు 5 o'clockకి లేస్తుండ్రు ఈ జనరేషన్ వాళ్ళు. అన్ని సిస్టమ్ చేంజ్ అయిపోయింది. లేట్ నైట్ స్లీపింగ్, లేట్ వేకింగ్ అప్. ఏంటంటే నేను లేట్ బర్డ్ని అంటారు, ఎర్లీ బర్డ్స్. ఇంతకుముందు ఇలా లేదు. మార్నింగ్ వెళ్ళేవాళ్ళు, గ్రౌండ్కి వెళ్ళేవాళ్ళు, పిల్లలు పేరెంట్స్ తీసుకెళ్ళి. ఇప్పుడు ఎవరికీ టైం లేదు. సో టైం కేటాయించుకోండి. ఏమి బెనిఫిట్ అని మీరు అడిగారు కదా, మనకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఏది కాదు, మన హెల్త్ ఫస్ట్. మీరు దేనికి ప్రయారిటైజ్ చేస్తారని మిమ్మల్ని అడిగినప్పుడు ఎవరైనా, యువర్ ఫస్ట్ ఆప్షన్ షుడ్ బి యువర్ హెల్త్. ఇఫ్ యూ లూజ్ ఎనీథింగ్, నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ యూ లూజ్ యువర్ హెల్త్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది మీ హెల్త్ని ప్రమోట్ చేస్తుంది. బెనిఫిట్ నెంబర్ 1 ఈజ్ through physical activity, through indulging in sporting activities, you will improve your health. ఓవరాల్ హెల్త్ ప్రమోట్ అవుతుంది, మీకు ఎలాంటి జబ్బులు రావు. మీరు గ్రౌండ్లో ఉండండి, 1 hour మీకోసం మీరు స్పెండ్ చేయండి. డిసిప్లిన్ కూడా మీకు బాగా చదువుకున్నారండి, పెద్ద కార్పొరేట్లో సెటిల్ అయ్యారు, అక్కడేదో ప్రాజెక్ట్లో ప్రాబ్లం వచ్చింది. హౌ యూ విల్ రిలీజ్ యువర్ స్ట్రెస్ లెవెల్స్? మీకు యూ సీ పీపుల్ in corporate, at the age of 30 they are getting BP and all this diabetes. Why? Because they are unable to take the stress. You get into sport, చిన్నప్పుడే నీకు అలవాటు చేస్తుంది.
కంప్లీట్గా 100% ఆడిన ప్రతి మ్యాచ్ విన్ అయిన వాళ్ళు ఈ భూమి మీద లేరు. ఓటమి నేర్పిస్తుంది ఆట, ఎలా తీసుకోవాలి, దాని ఛాలెంజెస్ ఏంటి, నేను ఎందుకు ఫెయిల్యూర్ అయినా అని ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది. దెన్ యూ విల్ అంటే హౌ టు ఓవర్కమ్ లూజింగ్ అనేది నేర్పించేది స్పోర్ట్స్. సో చిన్నప్పటి నుంచి ఆ మెంటాలిటీ అలవాటు అయితే యాక్సెప్టింగ్ బోత్ విత్ ద సేమ్, ఎక్కువ స్ట్రెస్ గురి కావడం, ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే యూ విల్ బీ సీయింగ్ డిక్రీజ్ ఇన్ సూయిసైడ్స్, యూ విల్ బీ సీయింగ్ డిక్రీజ్ ఇన్ మెంటల్ ఇన్స్టెబిలిటీ ఇన్ యూత్. ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. చిన్నప్పటి నుంచి పిల్లల్ని స్పోర్ట్స్లో పెట్టండి. ఇబ్బందులు అయితే మీరు అన్నట్టు డైవర్షన్స్ కావు, బ్యాలెన్స్ చేసుకోవడం నేర్పియండి పిల్లలకి. ఒక్క 1 hour అడుగుతున్నాం, మిగతా టైం అంతా మీరు చదివించుకోండి. ఈ 1 hour మీ పిల్లల హెల్త్ బ్యాలెన్స్ చేస్తుంది, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ స్ట్రాంగ్ చేస్తారు. ఐ హ్యావ్ సీన్, మా కాలేజ్లో నేను పిల్లల్ని చూశాను, దెర్ ఈజ్ అ డిస్టర్బెన్స్ ఇన్ దేర్ హెల్త్. దే డోంట్ హ్యావ్ ప్రాపర్ సైకిల్, దే డోంట్ హ్యావ్ బ్లడ్ పిక్చర్ తీస్తే మీకు 50% ఆఫ్ ద చిల్డ్రన్ కూడా కంప్లీట్ పర్ఫెక్ట్, దే ఆర్ నాట్ అప్ టు ద స్టాండర్డ్స్. నో ఫిజికల్ యాక్టివిటీ ఏం లేదు పిల్లలకి, అలా మెకానికల్గా లీడ్ చేస్తుండ్రు లైఫ్. మంచి పర్సంటేజ్లో మా విమెన్స్ కాలేజ్లో వర్క్ చేస్తాను నేను. ద చిల్డ్రన్ ఆర్ క్రీమ్ ఆఫ్ ద సొసైటీ అని చెప్పొచ్చు. బాగా చదువుతారు పిల్లలు. మన తెలంగాణలో ఇంతకుముందు ఆంధ్ర నుంచి కూడా ద బెస్ట్ క్రీమ్ ఉండేది, కానీ వాళ్ళ హెల్త్ మనము ఒక స్టడీ చేస్తే 50% ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ నాట్ ఫిట్ ఫిజికల్లీ. దెన్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ విత్ ద స్టడీస్? నీ బాడీ సహకరించినప్పుడు నువ్వెంత మేధావి అయితే ఏమి? సో డెఫినెట్లీ ఇట్స్ హై టైమ్ ఫర్ ఆల్ ద విమెన్ టు వేకప్, లేవండి, కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ కండి. మీకు ఇష్టమైన యాక్టివిటీ దినచర్యగా చేసుకోండి, ఒక 1 hour టైం స్పెండ్ చేయండి. మీరు ఇందాక చెప్పారు టీచర్ అని, అయితే యాక్చువల్లీ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకు జాబ్స్ పరంగా ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? అన్నిట్లో రిజర్వేషన్ ఉంది మేడం. బ్యాంక్స్లో ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్లో ఉన్నాయి. 2% రిజర్వేషన్ ఫర్ స్పోర్ట్స్ ఉన్నది, స్టడీస్లో ఉన్నాయి. సో నేను ఏమంటున్నా అంటే, మై ఒపీనియన్ ఫ్రమ్ హియర్ ఇస్ డోంట్ లుక్ ఇన్ టు ఎనీ రిజర్వేషన్. 100% all the citizens should be physically active, involve in one or the other physical activity. మీరు ఎంచుకోండి, మీరు ఇన్వాల్వ్ కండి, బెనిఫిట్స్ యూ విల్ గెట్ ఇట్. ఎప్పుడు మీరు ఎక్స్ట్రాడినరీ అయినప్పుడు. అందరం ఎక్సెల్ కాలేము. క్లాస్లో 60 మంది ఉంటే 60 మందికి ఫస్ట్ టాపర్ కాలేరు, కానీ 60 మంది చదువుతారు, 60 మంది గ్రౌండ్కి రావాలి. సొసైటీలో ఉన్న ప్రతి సిటిజన్ దే హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ ఇన్వాల్వ్ ఇన్ ఫిజికల్. ఇట్స్ హై టైం. కరోనా అదే నేర్పించింది మనకు. ఫిజికల్లీ ఫిట్, ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు సస్టైన్ అయినరు, ప్రాబ్లమ్స్ ఉన్న ఇంకా ఇంత పెద్ద దెబ్బ తాకినా కూడా ఇప్పుడు కూడా మనం రియలైజ్ కాకుండా ఇంకా అందులోనే ఉంటామంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. సరే, మన సంగతి వదిలేయండి. ఇప్పుడు గుడ్ చేంజెస్ చూస్తున్నాం మనము. ఇప్పుడు అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చినాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి డిఫరెన్స్ ఏం లేదండి. ఇంటర్నేషనల్ స్కూల్స్ మీరు కీన్గా అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళు గ్రౌండ్స్ చూపెడుతున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చరే చూపెడుతుంది. డిఫరెన్స్ స్టడీస్ పరంగా సిలబస్ అంతా సేమే ఉంది. ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఏ కార్పొరేట్ స్కూల్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపెడుతుండ్రు, ఫెసిలిటీస్ చూపెడుతుండ్రు. మా దగ్గర స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇది ఉంది, ఇంతమంది స్పోర్ట్స్ ట్రైనర్స్ ఉన్నారు, ఇంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మీ పిల్లలు ఏది ఇష్టమైతే అది ఎంచుకోవచ్చు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ దే ఆర్ షోయింగ్. సో ఐ ఫీల్ అట్లీస్ట్ మనం అందరం ఇన్వాల్వ్ కావాలి. అపార్ట్ ఫ్రమ్ ఫర్గెట్ అబౌట్ ద ఏజ్. ఏ స్టేజ్ వాళ్ళు మీరు డాక్టర్ దగ్గర పోయినా మెడిసిన్స్ ఇచ్చి ఒకటే చెప్తున్నారు, వాకింగ్ చేయండి, ఏదో ఒకటి చేయమని చెప్తాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పించుకోవడం ఎందుకు? మీరు రండి, బయటికి వచ్చి ఏదో ఒక దాంట్లో ఇన్వాల్వ్ కండి, మీకు సంతోషాన్ని ఇచ్చే దాంట్లో ఇన్వాల్వ్ కండి. ఒక 1 hour డూ ద యాక్టివిటీ ఎనఫ్, నీడ్ నాట్ బీ స్పోర్ట్స్. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు స్పోర్ట్స్ పరంగా అంటే జాబ్స్ కానీ కాకుండా, కానీ చాలామంది కొంతమంది స్పోర్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు స్టడీస్ మీద కంటే. సో స్పోర్ట్స్లోనే వాళ్ళ లైఫ్ అని అలా అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎంత % రిజర్వేషన్ ఉంది అంటారు ఈ జాబ్స్ పరంగా?
మేబీ దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ నాట్ ఎక్సెలింగ్ ఇన్ స్పోర్ట్స్. మీరు అది మెన్షన్ చేయడానికి చాలా చిన్న రిజర్వేషన్. అది గవర్నమెంట్ అప్రోచ్. గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ సమ్ ఇనిషియేషన్ అండ్ ప్రొవైడ్ మోర్ రిజర్వేషన్. మనం వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉంటే క్లబ్స్ ఉన్నాయి, క్లబ్స్ ప్రమోట్ చేస్తున్నాయి. వేరే కంట్రీస్లో గో టు ఆస్ట్రేలియా, ఒక డిస్టిక్ ఒక లోకల్ ప్లేయర్కి ఇచ్చే కిట్, సేమ్ కిట్ ఈజ్ గివెన్, ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్కి ఇచ్చే కిట్టే ఈ లోకల్ ప్లేయర్కి ఇస్తారు. దట్ ఈస్ హౌ దే ఆర్ ప్రమోటింగ్ స్పోర్ట్స్. ఏ లెవెల్ అన్నీ కాదు, ఐడెంటిఫైయింగ్ స్పోర్ట్స్మెన్ చిన్న ఏజ్లో పుట్టగానే ఐడెంటిఫై చేస్తున్నారు. వాళ్ళ బాడీలీ మూమెంట్స్ బట్టి ఏ స్పోర్ట్కి సెట్ అవుతారు, వాళ్ళ మూమెంట్ ఎలా ఉంది అక్కడ పుట్టుకతోనే డిసైడ్ చేసి వాళ్ళ మూమెంట్తోనే అక్కడి నుంచి స్లోగా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళతో మనం కంపీట్ చేయాలంటే మనం ఎన్ని ఫెసిలిటీస్ మన పిల్లలకి ఇవ్వాలి. వేర్ వీఆర్ పిల్లలు మేడం, స్పోర్ట్స్ అనేది న్యాచురల్ యాక్టివిటీ. కదలిక అనేది ఇట్స్ హ్యూమన్. మనిషి కదలాలి. కదలిక అనేది ఇట్స్ అ నేచర్. ప్లే ఇస్ నేచర్, న్యాచురల్. అది ఎవరు నేర్పించేది. హయ్యర్ లెవెల్ పోవాలంటే మళ్ళీ ట్రైనింగ్ అవసరం. ఆట అందరూ ఆడతారు, నేర్పించినా నేర్పకుండా ఇద్దరు పిల్లలు కలిస్తే ఆట ఆడుకుంటారు వాళ్ళు, ఏదో ఒక ఆట. అది వాళ్ళ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో. ఆట మనం పిల్లలు నేర్పించడం కాదు, అవకాశాలు ఇవ్వాలి, ఇంకా బెటర్ అవకాశాలు ఇవ్వాలి. మీరు అన్నట్టు స్పోర్ట్సే ఎవ్రీథింగ్ అనే అంత ప్యాషనేట్గా వచ్చిన వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఇస్తున్నాం, వాళ్ళని ఎంత ప్రమోట్ చేస్తున్నాం. అవసరమైతే ఉంది. నేను ఇంతసేపు అందరికీ అవసరం అన్నాను. అందరికీ అవసరం అంటే అందరినీ అకామిడేట్ చేసే ప్రొఫెషనల్స్ కూడా ఉండాలి, వాళ్ళని అకామిడేట్ చేయాలి మనం. సో అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ స్పోర్ట్స్ పర్సన్స్కి అంటే వాళ్ళే కెరీర్గా ఎంచుకున్న వాళ్ళు ఉంటారు, అది ఒక కేటగిరీ. అయితే ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్ స్పోర్ట్ కేటగిరీకి సంబంధించి అంటే ఎవరు అర్హులు అవుతారు, వాళ్ళకి ఏదైనా స్పెషల్ కేటగిరీ అనేది ఉంటుందా స్పోర్ట్స్ పర్సన్స్కి? ఓకే, స్పోర్ట్స్ అంటే గవర్నమెంట్ స్కీమ్స్తో కాకుండా వాళ్ళకి ఏదైనా స్పెషల్ కేటగిరీ ఉందా స్పోర్ట్స్కి కేటగిరీ? అంటే ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ తీసుకుంటే వాళ్ళకేం కేటగిరీ లేదు, వాళ్ళకి ఇష్టం ఉన్న బిజినెస్లో వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. సో నౌ స్పోర్ట్స్ ఈజ్ ఎ బిగ్ బిజినెస్. నేను చెప్పాను ఇంతకుముందు ఇంటర్నేషనల్, మీరు ఎక్స్పర్ట్ అనుకోండి, మీకు గవర్నమెంట్ ఇచ్చే డబ్బుల కన్నా ఇంటర్నేషనల్ స్కూల్స్లో దే ఆర్ హైలీ పులిట్. ఒక స్విమ్మింగ్, ఒక విమెన్ స్విమ్మర్ ఉంటే ఇప్పుడు రెడీ, ఇంటర్నేషనల్ స్కూల్స్ వెతుకుతూ ఉన్నారు ఒక మంచి ప్రొఫెషనల్లీ వెల్ ట్రైన్డ్ విమెన్ కోచ్ గురించి. అలా డెఫిషియన్సీస్ ఉంది. మీరు ఏ స్పోర్ట్లో ఎక్సెల్ అయినా ఫర్గెట్ అబౌట్ ద గవర్నమెంట్. గవర్నమెంట్లో మనకి రిక్రూట్మెంట్ అనేది కొంచెం పర్సెంటే. వీ షుడ్ నాట్ టోటల్లీ డిపెండ్ ఆన్ గవర్నమెంట్. ఐ కెన్ స్టార్ట్ మై ఓన్ బిజినెస్. ప్రైవేట్ కాలేజెస్, స్కూల్స్లలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సెకండ్ థింగ్ ఈజ్ ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్, క్లబ్స్ ఉన్నాయి. నిజాం క్లబ్ ఉంది, విమెన్ స్విమ్మింగ్ కోచ్ లేరు అక్కడ. సో అకార్డింగ్ అంటే మెన్కి విమెన్కి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి స్పోర్ట్స్లో. మనం వెతకడమే తరుణం. వీ హ్యావ్ ఆపర్చునిటీస్, లేవని నేను చెప్పను. కాకపోతే మనము కంప్లీట్గా గవర్నమెంట్ ఏం అవకాశాలు ఇస్తున్నాయి అని ప్రెషరైజ్ చేయకుండా ఎవరో చేసుకుంటుండండి స్పోర్ట్స్లో బిజినెస్. బీయింగ్ ఏ స్పోర్ట్స్ మెన్ ఐ కెన్ డూ మై ఓన్ బిజినెస్. చాలా అవకాశాలు ఉన్నాయి సొసైటీలో. మీరు అన్నట్టు పేరెంట్స్ ఎంత మట్టికి అవగాహన ఉందన్నారు, పేరెంట్స్ చాలా అవేర్ అయ్యారు. ఎంత కష్టపడైనా పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో వేస్తున్నారు, ఫిజికల్ యాక్టివిటీ ఉన్న స్కూల్లో. వాళ్ళు గెస్ చేయగలుగుతున్నారు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది నా పిల్లల భవిష్యత్తు. స్టడీస్తో పరంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అనేది మాత్రం ఖచ్చితంగా రియలైజ్ అయినరు పేరెంట్స్. సో మనము ఆ అవకాశాలు ప్రొవైడ్ చేయాలి. కాలనీస్లో వీ కెన్ స్టార్ట్ అవర్ ఓన్ క్లబ్స్. పే చేయడానికి రెడీగా ఉన్నారు. నియర్ బై గ్రౌండ్స్ వెతకాలంటే ఇప్పుడు మన సిటీలో నియర్ బై గ్రౌండ్స్ పరేడ్ గ్రౌండ్స్ వరకు రావాలి వాలీబాల్ నేర్చుకోవాలంటే. ఒక నా ఓన్ కాలనీలో, నా ఓన్ సొసైటీలో ఒక గ్రౌండ్ ఉందనుకో, నా పిల్లల్ని అక్కడ పంపిస్తాను. వై కాంట్ ఐ స్టార్ట్ మై ఓన్ క్లబ్ అండ్ పుట్ సమ్ ఫీజ్, మినిమం ఫీజ్, చిల్డ్రన్ వస్తారు. అలా చాలా స్విమ్మింగ్ పూల్స్ స్టార్ట్ అయినాయండి ఇప్పుడు సిటీలో. ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్, ప్రైవేట్ క్రికెట్ గ్రౌండ్స్, ప్రైవేట్ ఫుట్బాల్ గ్రౌండ్స్. ఇంతకుముందు ఈటింగ్ ప్లేసెస్ ఓన్లీ హోటల్స్ ఇలా ఉండే. ఇప్పుడు ఓపెన్ ప్లేసెస్ తీసుకొని అక్కడ కూడా ఫిజికల్ యాక్టివిటీ, ఒక చిన్న నెట్స్ అలా ప్రొవైడ్ చేసి, లేకపోతే టేబుల్ టెన్నిస్ కోర్ట్స్. సో అవేర్నెస్ అయితే ఖచ్చితంగా ఉంది మేడం.
నేను అవకాశాల గురించి మాట్లాడినప్పుడు ఐ విల్ నాట్ బ్లేమ్ ఓన్లీ ద గవర్నమెంట్ రావట్లేదని. ప్రైవేట్లో ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి, స్పోర్ట్స్మెన్కి చాలా ఉన్నాయి. ఎక్కడుంది అవకాశం అనేది మనమే వెతుక్కోవాలి. లేదా బిజినెస్, ఇది సెకండ్ లీడింగ్ బిజినెస్ అని నేను చెప్పగలుగుతాను. యుఎస్ఏలో అయితే స్పోర్ట్స్ ఈజ్ అ సెకండ్ లీడింగ్ బిజినెస్. ఇండియాలో మీకు తెలుసు యూత్ ఉన్నారు. సో దిస్ ఈస్ ద బెస్ట్ బిజినెస్. అలా ఎంచుకునే వాళ్ళు అలా ఎంచుకోవచ్చు, ప్రొఫెషనల్గా తీసుకోవచ్చు, బిజినెస్ పరంగా కూడా బిజినెస్ చేసుకోవచ్చు. సో దెర్ ఈజ్ అ లైఫ్ ఇన్ స్పోర్ట్స్. అంటే మనం ఇందాక అంటే స్పోర్ట్స్ పిల్లల పట్ల ఎలాంటి, అంటే పిల్లలకి ఎలాంటి ఉపయోగం ఉంది స్పోర్ట్స్ వల్ల, పిల్లలకి ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఉంది, ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం స్పోర్ట్స్ గురించి. అయితే మనకి మీరు యాజ్ ఏ ఎన్సీసీ ఆఫీసర్గా పిల్లల్ని ఎలా ఎంకరేజ్ చేస్తారు? ఫస్ట్ అసలు ఏదైనా స్పోర్ట్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ రావాలంటే స్పోర్ట్స్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఫిజికల్లీ ఫిట్ ఉంటారు. ఇంకా ఇందులోకి వెళ్ళలేమనే వాళ్ళే ఎన్సీసీకి రావడము. మనకు 26 జనవరి అవుతుంది ఢిల్లీలో, అక్కడ మన ఎన్సీసీ ఒక బెటాలియన్ మార్చ్ అవుతుంది పిఎంస్ ర్యాలీలో. అలాంటివి చెప్పడము. మన జీవితకాలంలో జనరల్గా పోలీసులు మాత్రమే రైఫిల్స్ పట్టుకుంటారు. ఆ తర్వాత ఒక సిటిజన్స్కి అయితే రైఫిల్ హ్యాండిల్ చేసే పరిస్థితి ఉండదు. సో ఇఫ్ యూ ఎన్రోల్ ఇన్ ఎన్సీసీ మీకు మీ జీవితకాలంలో ఒక 5 bullets ఇస్తారు, మీరు యూ కెన్ ఫైర్ అని చెప్పడము. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎన్సీసీ. ఇప్పుడు ఎన్సీసీలో, స్పోర్ట్స్లో, ఎన్ఎస్ఎస్లో ₹1 స్పెండ్ చేయడానికి ఉండదు. మీరు ఇప్పుడు ఒక బేసిక్ లెవెల్ క్యాంప్ కాకుండా ఇప్పుడు ఎన్సీసీ చూసుకుంటే నేషనల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. బయట దేశాలకు కూడా వెళ్ళొచ్చు, లైక్ కెనడా, డిఫరెంట్ భూటాన్. విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఎన్సీసీలో ఉంటుంది. ఇంకా ట్రక్కింగ్, మౌంటైనరింగ్, సైక్లింగ్ ఎక్స్పెడిషన్స్ ఉంటాయి, బేసిక్ మౌంటైనరింగ్ క్యాంప్స్ ఉంటాయి. సో ఇది ఒక అవకాశం పిల్లలకి, తనలో ఏముంది అని వెతుక్కోవడానికి. ఏం అసెట్స్ ఉన్నాయి పిల్లలకి ఏం తెలియదు, వాళ్ళ గొప్పతనాలు. సో వన్స్ దే ఆర్ ఎక్స్పోజ్డ్, ఎలా అంటే అమ్మ 4 రకాల కూరలు చేస్తే అన్ని కూరలు టేస్ట్ చూస్తేనే కదా ఏ కూర బాగుందో తెలిసేది. ఆ తర్వాత సెకండ్ సర్వ్లో అది సర్వ్ చేసి, ఇవి కూడా అంతే. అన్నిటిలో ట్రై చేసినప్పుడు వాట్ బెస్ట్ ఐఎమ్ ఇన్, దాన్ని ఏమంటే ఇప్పుడు స్కూల్ డేస్లో ఎన్రోల్ అవుతారు, తర్వాత కంటిన్యూ చేయొచ్చు దాన్ని. ఇప్పుడు స్పోర్ట్స్ తీసుకుంటే ఒక ఆట నేర్చుకున్నాను జీవితకాలం ఉంటుంది. ఎప్పుడు రిక్రియేట్ కావాలన్నా, ఎప్పుడు బోర్ అనిపించినా, ఎప్పుడు టెన్షన్ వచ్చినా యూ కెన్ గో ఫర్ ఇట్, కంటిన్యూ ఇన్ దట్ స్పోర్ట్. ఎన్సీసీ ద్వారా యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ కమ్యూనిటీ. బాగా లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి ఎన్సీసీలో. ఆ క్యాంప్స్లో ఉండడము, ఆ ఎన్వైరన్మెంట్ అంతా డిఫరెంట్ ఉంటుంది. ప్రతి యాక్టివిటీ కూడా కంబైన్డ్ యాక్టివిటీస్ ఉంటాయి, కోఆర్డినేట్ చేసే మనం చేయగలుగుతాం. సో అలా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ త్రూ ఎన్సీసీ. ఎన్ఎస్ఎస్ ద్వారా గివింగ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ నేర్పిస్తారు. మనం తర్వాత స్టడీస్ అయిపోయినాక సొసైటీలకు పోయినప్పుడు మన వల్ల ఏది హెల్ప్ అయితే మనం చేస్తూ ఉంటాం ఓపెన్ హార్ట్తో. నా టైం వేస్ట్, నాకు ఏ విధంగా ఫెచ్ అవుతుంది అనే మెంటాలిటీలోకి వెళ్ళి బయటకు వచ్చేస్తారు పిల్లలు. సోషల్ అడాప్టేషన్ అలవాటు అయిపోతుంది. అంటే మీరు చెప్పినట్టు ఈ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ 2 చేయాలని ఉంటుంది కొంతమంది పిల్లలకి. అప్పుడు వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది అంటారు? చేయొచ్చు, 2 చేయొచ్చు, 3 చేయొచ్చు. ఇప్పుడు మా కాలేజ్లో స్పోర్ట్స్మెన్కి మంచి అథ్లీట్ ఉన్నారు, ఎన్సీసీ వెళ్ళాలని ఉంటుంది. ఎన్సీసీలో మనకి మారథాన్ రన్ ఉంటుంది, ఎన్సీసీలో మళ్ళీ స్పోర్ట్స్ ఉంటాయి. సో ఎన్సీసీలో మన సెలక్షన్ ప్రాసెస్లో వెయిటేజ్ ఉంటుంది స్పోర్ట్స్మెన్కి, దే కెన్ డూ. కాకపోతే ఏంటంటే నా అడ్వైజ్ ఏంటంటే ఇవన్నీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏదో ఒకటి తీసుకొని దాని ద్వారా హయ్యెస్ట్ ఫెచ్ కండి. నువ్వు ఎన్సీసీ తీసుకుంటావా, స్పోర్ట్స్ తీసుకుంటావా, దాన్ని ఫుల్ ప్లేజ్డ్గా ఎంజాయ్ చేయాలి. అన్నీ తీసుకుంటే అన్నిట్లో వెళ్ళలేం కదా, అంటే స్టడీస్ మెయిన్ కదా, మనం కరికులం మెయిన్. కరికులం డిస్టర్బ్ కాకుండా ఏదో ఒకటి ఎంచుకోండి. అంటే ఒక టైం పీరియడ్ అంటూ ఉంటుంది, అది ఎన్సీసీకి ఇంత సమయం అని ఉంటుంది, తర్వాత ఎన్ఎస్ఎస్కి ఇంత అని ఉంటుంది. సో ఇది చేశాక అది చేయడం అలాంటి ఏమైనా ఆప్షన్స్ ఎంచుకునే ఛాన్స్ ఉందంటారు? ఉన్నది, ఏదైనా తీసుకోవచ్చు, అన్నీ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒకటి తీసుకుంటే అందులో ఎక్సెల్ కావచ్చు అనేది నా ఒపీనియన్.
బెస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకోవచ్చు, రెండు కూడా తీసుకోవచ్చు. సో కమ్యూనిటీ సర్వీస్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం స్పెషల్ సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి, ఒక సెమీ మిలిటరీ లైఫ్ లీడ్ చేయాలి, అందులో ఏముందో ఎస్ పోవచ్చు. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు స్కూల్ డేస్లో ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఇవన్నీ చేస్తుంటారు కాలేజ్, అయితే కాలేజ్ డేస్లో ఎన్రోల్ చేసుకుంటారు, అది ఎన్రోల్ అయ్యాక కాలేజ్ అయిపోయాక మరి వాళ్ళకి ఎట్లా ఉపయోగం పడుతుంది అది? నేనైతే చాలా చేంజెస్ చూస్తాను. ఎవరైతే ఎన్రోల్ అవుతారో దే హ్యావ్ వెరీ గుడ్ సోషల్ ర్యాపోర్ట్. మెయిన్ యాజ్ ఎ హ్యూమన్ వీఆర్ సోషల్ బీయింగ్స్. ఎక్కడో డెజర్ట్లో పోయి అయితే ఉండలేము, మంచి కమ్యూనిటీ ర్యాపోర్ట్ ఉంటుంది, గ్యాదరింగ్, అన్నిట్లో లీడ్ తీసుకోవడము, ఇమీడియట్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అన్నీ డెవలప్ అవుతాయి. అంటే లైఫ్లో మనం ఏది నేర్చుకున్నా వృధా పోదు. సో ఈ ఆపర్చునిటీస్ ఉంటే ఇవి యూజ్ చేసుకుంటే ఇవి ఎప్పటికీ కూడా హెల్ప్ కావు అని కాదు, ఇట్ విల్ హెల్ప్ అస్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది. సో అది కంటిన్యూ అవుతుంది. ఒకసారి డెవలప్ అయిన స్కిల్ ఎక్కడికి వెళ్ళదు, మనం మానేసినా అది ఉంటుంది మన లోపల, అవసరం వచ్చినప్పుడు యూజ్ అవుతుంది కమ్యూనిటీకి. అయితే ఇప్పుడు మనకి చివరగా మీరు ఈ స్పోర్ట్స్ అనేవి మనకి ఎంత ముఖ్యం, ఎంతవరకు దానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్తారు మా పిల్లలకి? ఇట్స్ ఎ మస్ట్. ఏదో ఒక స్పోర్ట్ నేర్చుకోవాలి, ఏదో ఒక కళ నేర్చుకోవాలి, ఏదో ఒక ఆర్ట్ నేర్చుకోవాలి. ఈ మూడిటికి మాత్రం పేరెంట్స్ టైం ఇవ్వాలి. ఇప్పుడు పిల్లలు సెలెక్షన్ కాదు ఇక్కడ. నా పిల్లలు ఉన్నారంటే నేను తీసుకెళ్ళాలి గ్రౌండ్కి ఫ్రమ్ ద బిగినింగ్. నా పాత్ర యాజ్ ఎ పేరెంట్ మెయిన్ రోల్. సో ఇక్కడ నుంచి నేను చెప్పేది ఏంటంటే పిల్లల కన్నా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ టేకింగ్ ద చైల్డ్. ఎంతసేపు మనము ఇన్ని రోజులు బుక్స్కి పరిమితం చేసాము. రెవల్యూషన్ అయితే వచ్చింది, రాలేదని నేను చెప్పను, ఖచ్చితంగా పేరెంట్స్లో అవేర్నెస్ వచ్చింది. కరోనా హ్యాస్ టాట్ అస్ మెనీ థింగ్స్. ఇప్పటికీ ఇట్స్ నాట్ టూ లేట్ అనే ఒక ఫీలింగ్ కూడా వచ్చేసింది పేరెంట్స్కి. సో ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అయిపోయింది, ఇట్ విల్ హెల్ప్ అని నేను అనుకుంటున్నా. సో కంపల్సరీ ఇన్వాల్వ్మెంట్ అనేది మాత్రం మనం ఒక ఛాలెంజ్ లాగా తీసుకోవాలి, ఒక రెవల్యూషన్ లాగా తీసుకోవాలి. ఏజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ప్రతి ఒక్కళ్ళు ఒక 1 hour వాళ్ళ ఫిజికల్ ప్రమోషన్ కోసం స్పెండ్ చేయాలి. ఏ యాక్టివిటీ అనేది ఇట్స్ అప్ టు దేర్ చాయిస్, బట్ ఇట్ షుడ్ బి ఎ మస్ట్. స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ మనకి స్పోర్ట్స్ అనేవి ఎంత ఎక్కువగా ఇంపార్టెంటో, అవి ఆడడం వల్ల మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ మనకి అంటే ఏజ్ అనేది కాకుండా డైలీ లైఫ్లో మనకు ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అని, స్పోర్ట్స్ ఏదో ఒక స్పోర్ట్స్ ఆడితే మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అది కెరీర్గా కూడా ఎంచుకోవచ్చు, కెరీర్గా ఎంచుకుంటే మంచి జాబ్స్ వచ్చే అవకాశం కూడా ఉందని మనకి కావాల్సిన సమాచారం అందించారు దీపికారావు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి కార్యక్రమం. తిరిగి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TSAT.